మీరు బట్టల షాపుకి వెళ్ళారనుకోండి, ఒక డ్రెస్ కొనే ముందు ఆలోచిస్తారు, కరెక్ట్గా సరిపోతేనే తీసుకుంటారు. అలాగే మీరు ఒక బడ్జెట్ ఫోన్ కొనడానికి వెళ్ళారనుకోండి, ఇది ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ నా అవసరాలకి పనికొస్తాయా లేదా అని చూసి తీసుకుంటారు. ఇంత శ్రద్ధ మన ఆలోచనల్లో మనం ఎందుకు తీసుకోమండి? మనసులో కదిలే ప్రతి ఆలోచన ఒక అలవాటుగా మారచ్చు, మన యొక్క జీవిత గతిని నిశ్చయం చేయొచ్చు. కాబట్టి మన మనసులో కలిగే ఆలోచనలు కూడా మనం జాగ్రత్తగా ఎంచుకోవాలండి. అప్పుడప్పుడు మనసులో ఏదో నెగటివ్ థాట్ రావచ్చు. ఏం చేయాలి? మనం దాన్ని ఎక్కువ ఎంటర్టైన్ చేయకండి, ఎక్కువసేపు దాన్ని మనసులో ఉంచుకోకండి. ఈ యొక్క ఆలోచనని, ఈ నెగటివ్ థాట్ ని వెంటనే త్రోసిపుచ్చండి. అలా చేయడం కొంచెం కష్టం కావచ్చు. వెంటనే వెళ్ళి ఎవరికైనా వ్యక్తపరచండి, దేని గురించైనా మాట్లాడడం ప్రారంభించండి, ఒక పుస్తకం తీసుకుని చదవండి. ఆ విధంగా మీ మనసుని మీరు మళ్లించలేదనుకోండి ఒక నెగటివ్ థాట్ నుంచి, ఆ చెడ్డ ఆలోచన మనసుని పూర్తిగా పాడు చేసి మన జీవిత గమ్యాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళిపోవచ్చు.